Hi teachers, welcome to our channel. Today we will discuss వర్గ సమీకరణాల్లోని మూలాలు ఇచ్చినప్పుడు వర్గ సమీకరణం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది చూద్దామా ఈరోజు. సో ఇంకా నేను 21 వీడియోస్ దాకా అప్డేట్ చేస్తున్నాను. మొట్టమొదటిసారిగా ఎవరైనా చూసినట్లయితే ఆ వీడియోస్ అన్నీ చూడండి, ఇంకా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొక 10 మందికి రీచ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే అప్డేట్ వస్తుంది. సో ప్లీజ్ సపోర్ట్ మీ మా. నెక్స్ట్ చూద్దాం. సో ఏమి ఇచ్చారు చూడండి, ఇక్కడ మూలాలు ఇచ్చారు. 3 + √2 3 - √2 అనేది మూలాలు అన్నమాట. సో ఇవి ఆల్ఫా బీటా. దీని యొక్క మూలాలు ఇచ్చినప్పుడు వర్గ సమీకరణం, ఇంకా వర్గ సమాసం అంటే ఏంటి, మౌనిక వర్గ సమాసం అంటే ఏంటి, శుద్ధ వర్గ సమీకరణం అంటే ఏంటి అనేది నేను లాస్ట్ వీడియోలో చేస్తున్నాను, అది కూడా ఒకసారి చూడండి. సో దీని యొక్క మూలాలు ఇచ్చినప్పుడు వర్గ సమీకరణానికి ఫార్ములా x² - ఆల్ఫా + బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0 అనేది మనకు బాగా గుర్తుండాలమ్మా. ఇది ఒక ఫార్ములా. a - b a + b ఇంటూ a - b ఈజ్ ఈక్వల్ టు a² - b² అనేటటువంటి ఫార్ములా కూడా ఇందులో గుర్తుండాలి మీకు. సో నెక్స్ట్ చూద్దాం ఏమి ఇచ్చారు. 3 + √2 3 - √2 వీటి యొక్క మూలాల మొత్తం కనుక్కుందాం. అంటే ఆల్ఫా ప్లస్ బీటా. 3 ప్లస్ ఆల్ఫా అంటే 3 + √2 మా, బీటా అంటే 3 - √2. సో ఇక్కడ ఉండేటటువంటి ప్లస్ సింబల్ వేశాను. 3 - √2 అర్థమైందా మీకు? ఇది ఆల్ఫా, ఇది బీటా. ఈ ఆల్ఫా ప్లస్ బీటాలో ఈ వాల్యూస్ నేను సబ్స్టిట్యూట్ చేశాను. సో +√2 - √2 సేమ్ వాల్యూస్ హ్యావింగ్ డిఫరెంట్ సింబల్స్ హ్యావింగ్ యూ హ్యావ్ టు క్యాన్సిల్ ఇట్ మా. సో 3 + 3 ఏమవుతుంది? సో 6. సో ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత వచ్చింది మనకి? 6 వచ్చింది, అవునా? నెక్స్ట్ చూద్దాం, ఇది ఒక పక్కన పెట్టుకుందాం. మూలాల యొక్క లబ్ధం కనుక్కుందాం. సో 3 + √2 ఇంటూ 3 - √2. నేను మీకు ఫార్ములా చెప్పున్నాను కదా, a + b ఇంటూ a - b అంటే ఎంత రాసుకోవచ్చు మనం? a² - b² రాసుకోవచ్చు. ఈ a + b ఇంటూ a - b ఇచ్చినప్పుడు a² - b² అని రాయొచ్చు. a² - b² ఇచ్చినప్పుడు a + b ఇంటూ a - b అని రాయొచ్చమ్మా మనం. సో దీని బదులుగా మనం 3² అంటే a² మైనస్ √2 హోల్ స్క్వేర్. ఇక్కడ 3 3s ఎంతమ్మా? 9. సో మైనస్ అలాగే వేస్తున్నాను. సో ఈ √2 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. 9లో 2 తీస్తే ఎంతమ్మా? 7. నెక్స్ట్ చూడండి. సో ఆల్ఫా బీటా వాల్యూ ఎంత వచ్చింది? 7 వచ్చింది. సో ఈ 2 వాల్యూస్ని, మూలాల మొత్తాన్ని, మూలాల లబ్ధాన్ని ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేయాలమ్మా. చూడండి, x² - ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత? 6. x ఆల్ఫా బీటా వాల్యూ ఎంతమ్మా? 7. సో దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ చూద్దామా. సెకండ్ సమ్ చూడమ్మా. 4/3 1/3 ఇచ్చారు. సో దేని సేమ్ అదే విధంగా అమ్మా, ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా వాల్యూ 4/3 ప్లస్ బీటా వాల్యూ 1/3. సో హియర్ హ్యావింగ్ సేమ్ వాల్యూస్ మా. ఈ విధంగా సేమ్ వాల్యూస్ ఉన్నప్పుడు సేమ్ డినామినేటర్స్ ఉంటే ఏమంటారు? దాన్ని సజాతి పదాలు కదా. సో 3 వేసుకున్నాను, న్యూమరేటర్స్ని యాడ్ చేసేస్తున్నాను. 5/3 వచ్చింది ఆన్సరు. సో మూలాల యొక్క లబ్ధం 4/3, కొంచెం కింద రాద్దాం. ఆల్ఫా బీటా 4/3 ఇంటూ 1/3. సో చూడండి, ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మూలాల యొక్క లవాల యొక్క లబ్ధము 4 1s 4, హారాల యొక్క లబ్ధం 3 3s 9. ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్, ప్రొడక్ట్ ఆఫ్ డినామినేటర్స్. సో ఆల్ఫా బీటా యొక్క వాల్యూ ఎంత వచ్చింది? 4/9 వచ్చింది. సో ఈ రెండు మనం గుర్తుపెట్టుకోవాలమ్మా. ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వచ్చింది? ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ 5/3 వచ్చింది. ఆల్ఫా బీటా వాల్యూ 4/9 వచ్చింది. సో ఈ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేద్దామా. x² - ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ 5/3 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా వాల్యూ 4/9 ఈక్వల్ టు 0 మా. ఇక్కడ నథింగ్ హ్యావింగ్ 1 హ్యావింగ్ డినామినేటర్లో. సో ఈ 3కి 9కి మనం
ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. 3కి 9కి ఎల్సిఎం ఎంత వస్తుందమ్మా? 3 1 జా 3, 3 3 జా 9. అగైన్ ఈ 1 అలాగే ఉంచేద్దాం. 3 1 జా 3 1 జా 3. సో ఇలా 1 వచ్చేదాకా చేయాలమ్మా ఎల్సిఎం కట్టడం అంటే. సో వీటి యొక్క ప్రొడక్ట్నే మనం ఎల్సిఎం అంటాము. 3 3 జా ఎంత? 9. సో ఇప్పుడు చూడండి, ఇక్కడే చాలా మందికి అర్థం కాదు. మనం ఎల్సిఎం ఎంత వచ్చింది? 9 కదా, అది డినామినేటర్లో అదే విధంగా వేసేసుకోవాలి ఎంత వచ్చింది అనేది. సో ఇక్కడ చూడండి, వన్ టేబుల్లో దేంతో మల్టిప్లై చేస్తే మనకు ఎల్సిఎం 9 వస్తుంది. దేంతో? ఇక్కడ న్యూమరేటర్లో ఏది ఉందో అది రాసేసుకోవాలమ్మా. సో 1ని దేంతో మల్టిప్లై చేస్తే 9 వస్తుందమ్మా? 1 9 జా 9 కదా. సో అప్పుడు అక్కడ 9 రాసేసుకోవాలి. మైనస్ ఈ న్యూమరేటర్లో ఏముందో అది సేమ్ అలాగే రాసేసుకోండి అమ్మా, 5x. ఇప్పుడు ఈ డినామినేటర్లో 3 టేబుల్లో 3ని దేంతో మల్టిప్లై చేస్తే మనకు ఎల్సిఎం 9 వస్తుందమ్మా? 3 3 జా 9 కదా. సో ఇక్కడ మధ్యలో వచ్చిన దాన్ని కూడా మనం అదే విధంగా రాసుకోవాలి. సో ప్లస్ ఇక్కడ ఉన్న ప్లస్ రాసేయాలి. న్యూమరేటర్లో 4 ఉంది, అలాగే రాసేసుకోవాలి. ఈ 9 టేబుల్లో 9 ఎన్నిసార్లు పోతుందమ్మా? 1 టైమ్స్ కదా. సో ఈక్వల్ టు 0. ఇప్పుడు యాజ్ యూజువల్గా రాసేసుకుందాం, మల్టిప్లై చేసి రాద్దాం. 9x² మైనస్ 5 3 జా 15, మైనస్ అలాగే రాసేస్తున్నానమ్మా. 15x 4 1 జా 4 ప్లస్ 4 1 జా 4. సో దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసామంటే 9 0 అయిపోతుంది. ఇక్కడ ఏమి లేదంటే 0 కూడా డినామినేటర్లో 1 ఉన్నట్టేనమ్మా. సో ఈక్వల్ టు 0 అనమాట. దట్ ఈస్ ద ఆన్సర్ మా. నోట్ ఇట్ డౌన్. చూడండి, ఇక్కడ p మైనస్ క్యూ బై p ప్లస్ క్యూ ఇచ్చారు. మైనస్ ఆఫ్ p ప్లస్ క్యూ బై p మైనస్ క్యూ ఇచ్చారు. దీనికి కూడా సేమ్ అదే విధంగా చూద్దాం. దీని యొక్క సమీకరణం ఏంటమ్మా? x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ax ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి ఇంకొక ఫార్ములా ఉందమ్మా, ఇక్కడ వస్తుంది మనకు a ప్లస్ బీ స్క్వేర్ మైనస్ a మైనస్ బీ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ab వస్తుంది. కానీ ఇక్కడ a మైనస్ బీ హోల్ స్క్వేర్ మైనస్ a ప్లస్ బీ హోల్ స్క్వేర్ వచ్చినప్పుడు దాని విలువ మనకి 4ab అవుతుంది. సో చూడండి, ఇది ఇటు వచ్చింది, అది అటు వచ్చింది అనమాట. ఇక్కడ అలా వచ్చినప్పుడు మైనస్ అనేది బయటికి తీసారనమాట. సో ఇక్కడ చూడండి, p మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ p మైనస్ క్యూ బై p ప్లస్ క్యూ ప్లస్ మైనస్ ఆఫ్ p ప్లస్ క్యూ ఇంటూ p మైనస్ క్యూ. ఓకేనా? ఇక్కడ చూడండి, p మైనస్ క్యూ ఉంది, ఇక్కడ p మైనస్ క్యూ ఉంది. ఈ విధంగా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ని మనం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. p మైనస్ క్యూ ఇంటూ p మైనస్ క్యూ ఏమవుతుందమ్మా? p మైనస్ క్యూ హోల్ స్క్వేర్, p మైనస్ క్యూ హోల్ స్క్వేర్. సో ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్. ఇక్కడ p ప్లస్ క్యూ ఉంది, ఇక్కడ p ప్లస్ క్యూ ఉంది, ఏమవుతుంది? p ప్లస్ క్యూ హోల్ స్క్వేర్. ఓకేమా? నెక్స్ట్ ఇక్కడ p ప్లస్ క్యూ ఇంటూ p మైనస్ క్యూ ఏమవుతుందమ్మా? p స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్. ఓకేనా? ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేశానమ్మా నేను, అంతే, ఇంకేం లేదు. డినామినేటర్స్లో ఉండే వాటికి ప్రొడక్ట్ని ఫైండ్ అవుట్ చేశాను. సో అది మీరు గుర్తుగా రాసుకోండి. p మైనస్ క్యూ ఇంటూ p మైనస్ క్యూ హోల్ స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వేసాను. ఇక్కడ ఉండేటటువంటి p ప్లస్ క్యూ, అక్కడ ఉండేటటువంటి p ప్లస్ క్యూని హోల్ స్క్వేర్ చేశాను. సో p ప్లస్ క్యూ ఇంటూ p మైనస్ క్యూ. సో దీనికి కూడా ఫార్ములా గుర్తుపెట్టుకోండి, p ప్లస్ క్యూ ఇంటూ p మైనస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఈ విధంగా మనం రాసుకుంటాము. ఇవన్నీ గుర్తుండాలి మీకు. సో ఈ వాల్యూలో ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూలో చూడండి ఇది ఎలా ఉంది? ఈ ఫార్ములా ప్రకారం ఉంది చూడండి. సో అప్పుడు ఏమొస్తుందమ్మా మనకి? మైనస్ 4pq బై p స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్. ఓకేనా? సో ఇప్పుడు ఈ వచ్చినటువంటి వాల్యూ, నెక్స్ట్ ఆల్ఫా బీటా వాల్యూని కూడా కనుక్కుందామా మనం. నోట్ చేసుకుంటున్నారా మీరు ఒకదాని తర్వాత ఒకటి? సో ఆల్ఫా బీటా మళ్ళీ రాద్దాం. ఇది ఆల్ఫా బీటా వాల్యూని నోట్ చేసి పెట్టుకుందాం ఇవన్నీ.
ఆల్ఫా బీటా వాల్యూ ప్రొడక్ట్ మూలాల లబ్ధమమ్మ. ఆల్ఫా బీటా p మైనస్ q బై p ప్లస్ q ఇంటూ మైనస్ ఆఫ్ p ప్లస్ q బై p మైనస్ q. చూడండి ఏమన్నా క్యాన్సిల్ పోతుందేమో. ఇక్కడ p మైనస్ q ఉంది, ఇక్కడ p మైనస్ q ఉంది, ఇక్కడ p ప్లస్ q ఉంది, ఇక్కడ p ప్లస్ q ఉంది. అన్ని క్యాన్సిలేషన్ అవుతాయి. ఇక్కడ మైనస్ ఉందమ్మా. సో -1 మిగులుతుంది. అంటే ఆల్ఫా బీటా వాల్యూ ఎంత? -1 అనమాట. సో ఈ వాల్యూని ఈ సమీకరణంలో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో చూద్దాం. x స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0 మా. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత వచ్చింది? -4pq. ఇక్కడ ఇది ఈక్వేషన్లో ఉన్న మైనస్ అమ్మ. ఇది మనకు ఆన్సర్లో వచ్చినటువంటి మూలాల మొత్తంలో వచ్చినటువంటి మైనస్. ఎక్కడ మైనస్లు కానీ ఉంటే మాత్రం కంపల్సరీగా మెన్షన్ చేయాలమ్మా, లేదంటే మనకు ప్రాబ్లం అంతా రాంగ్ వచ్చేస్తుంది. ఆల్ఫా బీటా వాల్యూ అంతా -1. సో ఇక్కడ చూడండి డినామినేటర్లో ఏ ఉందో p స్క్వేర్ మైనస్ q స్క్వేర్ ఉంది కదా, మళ్ళీ దీనికి కూడా అదే విధంగా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఏమొస్తుంది? ఎల్సిఎం p స్క్వేర్ మైనస్ q స్క్వేర్ వస్తుంది. ఇవన్నీ నోట్ చేసుకోండి అమ్మా మీరు. దాని తర్వాత ఒకటి నోట్ చేసుకుంటూ రోజు ప్రిపేర్ అవుతూ ఉండండి. అంతే కాకుండా 3 to 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ కూడా రెఫర్ చేస్తూ ఉండండి. సో p స్క్వేర్ మైనస్ q స్క్వేర్. సో ఇక్కడ మనం డినామినేటర్లో ఏదైతే ఉందో అదే ఎల్సిఎం అవుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ బై 1 అనమాట. డినామినేటర్ 1 టేబుల్లో ఎన్నిసార్లు పోతుంది p స్క్వేర్ మైనస్ q స్క్వేర్ అనేది? p స్క్వేర్ మైనస్ q స్క్వేర్ టైమ్సే పెడుతుందమ్మా. సో ఎక్స్ స్క్వేర్ మైనస్, ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అయిపోతుంది. సో p స్క్వేర్ మైనస్ q స్క్వేర్లో p స్క్వేర్ మైనస్ q స్క్వేర్ అనేది ఎన్నిసార్లు వెళ్తుందమ్మా? 1 టైం కదా. సో 4pq రాసేయండి ఇంటూ ఎక్స్. సో ఇక్కడ చూడండి ప్లస్ ఇంటూ మైనస్ ఏముందమ్మా? మైనస్. సో 1 టేబుల్లో p స్క్వేర్ మైనస్ q స్క్వేర్ ఎన్నిసార్లు పోతుంది? p స్క్వేర్ మైనస్ q స్క్వేర్ టైమ్స్ పోతుంది. సో ఈక్వల్ టు 0 అనమాట. సో ఇవన్నీ నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఏంటమ్మా? క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఈ విధంగా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఈ p స్క్వేర్ q స్క్వేర్ అనేది 0 అయిపోతుంది. సో p స్క్వేర్ మైనస్ q స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4pqx మైనస్ p స్క్వేర్ మైనస్ q స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ ద ఆన్సర్ మా. నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ చూద్దామా. ఇది కూడా ఆల్ఫా ప్లస్ ఎల్ ప్లస్ ఎం కామా ఎల్ మైనస్ ఎం ఇచ్చారు. దీనికి కూడా మూలాలు మొత్తం కనుక్కుందాం. ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎల్ మైనస్ ఎం. సేమ్ వాల్యూస్ హ్యావింగ్ డిఫరెంట్ సింబల్స్ హ్యావింగ్ మా 2l. సో మూలాల యొక్క లబ్ధం. సో ఎల్ ప్లస్ ఎం ఇంటూ ఎల్ మైనస్ ఎం. సో ఏ ఫార్ములా అమ్మా? ఎల్ స్క్వేర్ మైనస్ ఎం స్క్వేర్ కదా. సో మనకి ఈ వాల్యూ తెలుసు, మూలాల లబ్ధం తెలుసు. సో ఫార్ములా తెలుసు కదా మనకు. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 2l ఎక్స్ ప్లస్ ఎల్ స్క్వేర్ మైనస్ ఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ ద ఆన్సర్ మా. నెక్స్ట్ చూద్దామా. మూలాల మొత్తం 1 గాను మూలాల వర్గాల మొత్తం 13 గాను ఉండేటటువంటి వర్గ సమీకరణం రాయండి అన్నారు. చూడండి మూలాల మొత్తాన్ని ఎలా రాస్తామా మనం? ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చారు వాళ్ళే. మూలాల వర్గాల మొత్తాన్ని ఏ విధంగా రాస్తామా మనం? ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు? 13 ఇచ్చారు. సో ఈ విధంగా మనకి ఇచ్చినప్పుడు ఏం చేద్దామంటే మనం
ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చినప్పుడు ఇక్కడ స్క్వేర్స్లో మనకు ఆన్సర్ ఇచ్చినప్పుడు ఒక ఫార్ములా ఉంటుందమ్మా. ఏ ప్లస్ బి ఈజ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఈ ఫార్ములా గుర్తుండాలి. సో ఇక్కడ క్యూబ్స్ అడిగితే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అని ఇంకో ఫార్ములా ఉంటుంది. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అనే ఫార్ములా ఉంటుంది. ఇక్కడ క్యూబ్స్లో అడగలేదు, స్క్వేర్స్లో మాత్రమే అడిగారు కాబట్టి ఈ క్యూబ్స్లో అడిగితే చూడండి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ 3ab ఏ ప్లస్ బి అని రాయొచ్చు. సో ఈ విధంగా ఫార్ములాస్ ఉంటాయమ్మా. ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అడిగారు కాబట్టి మనం ఎల్హెచ్ఎస్ ఇది, దట్ సైడ్ ఆర్హెచ్ఎస్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ అనమాట. ఈ రెండింటికి ఇరువైపులా మనం వర్గం చేద్దాం. వర్గం చేస్తే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది కదా. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఈ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వాల్యూ ఇచ్చున్నారమ్మా, ఆల్రెడీ హ్యాస్ గివెన్. వాట్ ఈస్ దట్ వాల్యూ? 13 ప్లస్ 2 ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 1. 2 ఆల్ఫా బీటా ఈ 2 ఆల్ఫా బీటాను అదేవిధంగా ఇక్కడ ఏం చేయలేదమ్మా, నేను అదే విధంగా పెట్టాను. సో మనకి ఆల్ఫా బీటా వాల్యూ కావాలంటే ఒక్కొక్క వాల్యూని మనం తొలగించుకుంటూ రావాలి. ఇక్కడ ఆర్హెచ్ఎస్లో 1 ఉంది, ఇక్కడ ఎల్హెచ్ఎస్లో ఉన్నటువంటి 13 అనే వాల్యూ దట్ సైడ్ ట్రాన్స్పోజింగ్ వాట్ విల్ కమ్ 13. ఇది ప్లస్ 13 కాబట్టి అటు సైడ్ వెళ్తే అది వెంటనే -13 అయిపోతుంది. 2 ఆల్ఫా బీటా సేమ్ అలాగే రాసేయండి. ఇక్కడ ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంది, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే తీసేయాలి. మనము తీసేస్తే పెద్ద వాల్యూకి ఏ సింబల్ అయితే ఉంటుందో ఆ సింబల్ని మనం అక్కడ మెన్షన్ చేయాలమ్మా. సో చూడండి, ఇక్కడైతే మల్టిప్లై చేస్తుంది 2, అటు సైడ్ ట్రాన్స్ఫర్ అయితే ఏమవుతుంది -12 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అటు వెళ్తే డివైడ్ చేస్తుంది. 2 1s 2 6 -6. సో ఆల్ఫా బీటా యొక్క వాల్యూ ఎంతమ్మా? ఆల్ఫా బీటా యొక్క వాల్యూ -6. సో ఆల్ఫా బీటా వాల్యూ ఇచ్చున్నారు. సో ఈ వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఏఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0 కదా. సో ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇవన్నీ నోట్ చేసుకుంటూ ఉండండమ్మా, నోట్ చేస్తూ ఉండండి. ఒకదాని తర్వాత ఒకటి రోజు డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ what is given now? X square minus alpha plus beta value ఎంత 1 into x alpha beta value minus 6 is equal to 0 మా. x square plus into minus minus అవుతుంది, minus x plus into minus minus కదమ్మా, -6. that is the answer మా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, subscribe my channel. Thank you watching this video ma.